ANN Awards, ANN TV, ANN Maha Awards. ANN వారికి చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను. ANN Awards. కష్టానికి ఫలితాన్ని గుర్తించి ANN వాళ్ళు అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. I'm very thankful to the ANN. Thank you ANN channel. థ్యాంక్స్ చెప్తున్నాను ANN అవార్డ్స్ వాళ్ళకి. ANN for choosing me for. నమస్తే, వెల్కమ్ టు ANN డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. ప్రశ్న రావణ్ తమ పార్టీకి చెందిన వ్యక్తి కాదని, అతనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని ఆ పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు కాకాణి గోవర్ధన్ రెడ్డి వంటి వైసీపీ కీలక నేతలు రావణ్ తమ పార్టీ కార్యకర్త కాదని, సభ్యుడు కూడా కాదని అంటున్నారు. కానీ అంబటి రాంబాబు, పేర్నాని వంటి నేతలు మాత్రం రావణ్పై చూపిస్తున్న ప్రేమ ఆ పార్టీ మనోఘాతానికి అద్దం పడుతుందని, రావణ్ వ్యాఖ్యలను సమర్థించడం దేశ సంస్కృతిపై దాడి చేయడమేనని, అలాంటి వారికి వైసీపీ మద్దతు ఇవ్వడాన్ని తప్పుపడుతూ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, వైసీపీ సానుభూతిపరుడిగా పేరు తెచ్చుకున్న జర్నలిస్ట్ సాయి సైతం భిన్నమైన రీతిలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించుతున్నారు. ఇక ఈ రగడతో రాష్ట్రాన్ని రావణ కష్టం చేయాలనుకుంటున్నారా? దీనికి కారకులు ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు మనతో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారు. ఇక రాధా మనోహర్ దాస్ గారు మనతో జూమ్ కాల్లో జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, ఏదైతే గత 10 రోజులు అనుకోవచ్చో 15 రోజులు అనుకోవచ్చో రావణ్ అనే ఈ పేరు అలియాస్ జోసెఫ్ అనుకోండి, ఈ పేరు మారుమ్రోగుతున్న పరిస్థితి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్గా ఉన్న పరిస్థితి. ఏంటి ఈ రావణ్ యొక్క పరిస్థితి ఏంటి? అతన్ని అరెస్ట్ చేయడాన్ని వైసీపీ చూస్తున్న కోణాన్ని ఎలా చూస్తారు? ప్రస్తుతం విజయసాయిరెడ్డి కావచ్చు, కాకాణి గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు స్పందించిన తీరు ఎలా ఉంది? గతంలో పేర్ని నాని కానీ అంబటి రాంబాబు గారు స్పందించిన తీరు ఎలా చూస్తారు? నిజంగా వైసీపీ పార్టీకి రావణ్కి ఎటువంటి సంబంధం లేదంటారా? మీరేమంటారు? సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి ANN వీక్షకులకి అందరికీ నమస్తే అండి. రావణ్ అలియాస్ జోసెఫ్ కూటమిలో విచ్ఛిన్నం చేయడానికి వైఎస్ఆర్సీపీ పలు విధాల ఇతని పేరు బయటికి తీసుకురావడానికి గల కారణాలు కానీ, ఇతన్ని ఏ విధంగా వాడుతుందనే విషయం తేటతెల్లమైపోయింది సార్. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తీరు, సోషల్ మీడియా అనే దాంట్లో ఇష్టారీతిగా ప్రవర్తించి రావణ్ అనే వ్యక్తి ఉగ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులకు ప్రేరేపిస్తున్నట్టుగా, సంఘ విద్రోహ శక్తిలాగా, ఒక నక్సలైట్కి భావజాలానికి తగ్గట్టుగా, అదే హిందూ వ్యతిరేకవాదిగా సెక్యులర్ అని చెప్పేసుకొని, సో ఇట్లాంటివన్నీ చూసుకొని హిందూ దోషిగా ప్లస్ నక్సలైట్ భావజాలం ఉన్నట్టుగా అతను వాక్యాల్ని పరిగణలో తీసుకొని పోలీస్ శాఖ వారు అతని మీద పలు సెక్షన్ల మీద ఆయనకి రిమాండ్ పంపించారు. ఈ కోర్టుకు సంబంధించిన వాదోపవాదనలు తెలిసిన తర్వాత అతనికి శిక్ష పడుతుందా, లేదంటే 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల లోపు జైల్లో ఉండాల్సి వస్తుందా అనేది అది తదుపరి కార్యాచరణ. ఈలోపే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ పార్టీ టీం ఎట్లాగా అయిపోయిందంటే, కూటమి మీద విష ప్రచారం చేయడం, పవన్ కళ్యాణ్ గారు అసలు లెక్కలో లేని రావణ్ లాంటి వ్యక్తుల్ని మేము ఏదో కక్షపూరితంగా మేము చేస్తున్నామని చెప్పడం. సో ఇక్కడ చూసుకోండి, రాజకీయంగా ఇటు మొదలుపెట్టింది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు అని చెప్పాలి. అతను ఇంతకుముందు 4 పోలీస్ స్టేషన్ల ప్రకారంగా తిరిగాడు. ఆ 4 పోలీస్ స్టేషన్ తగ్గట్టుగా ఇవాళ బెయిల్ వచ్చింది. అతను చేసిన వ్యాఖ్యల ప్రకారంగా ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డట్టుగా ఇవాళ చేసిన రావణ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానల్లో చేసిన వ్యాఖ్యల ప్రకారంగా అతను ఓచలు లెక్క పెడుతున్నాడు. దీనికి కూటమిలో ఉన్న ప్రభుత్వానికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లేదంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే
లోకేష్ గారికి కానీ ఎవరికి కానీ ఇటువంటి సమస్య ఎవరికి కూడా సంబంధం లేదు. చట్టం తన పనే తాను చేసుకుంటూ పోతుంది. దీన్ని భూతత్వంలో చూసుకుంటూ నిన్న ప్రశ్న ఛానల్ టీంలో ఉన్నటువంటి అమ్మాయిని కలవడం, లేదంటే అంబటి రాంబాబు లాంటి వ్యక్తి పరామర్శ అని చెప్పేసి ఆ వ్యక్తిని వెళ్ళి నెల్లూరుకి వెళ్ళి కలవడం. సార్ ఇప్పుడు సంఘ విద్రోహం చెప్పేసి పలు సెక్షన్ల కింద పోలీసు వారే ఉపా చట్టం అనేది ఒకటి పెట్టి పలు సెక్షన్లు పెడితే వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కలుపుతూ ఉంటారు సార్. అసలు వీళ్ళు బుద్ధి ఏంటో నాకు అర్థం కాదు. గంజాయి బ్యాచ్ని కలుపుతారు, లేదంటే శవాల రాజకీయాలు చేస్తానంటారు. ఇవాళ జైల్లో రిమాండ్లో ఉన్న వ్యక్తిని ఉపా చట్టం కింద పెట్టిన వాళ్ళ వ్యక్తిని కూడా వెళ్ళి కలిసి ఇవాళ దీనికంతా కారణం ఏదో అమాయకుడు, అతనేదో శుద్ధపోస అన్నట్టుగా ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పి మాటలు పరిస్థితి. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనేది వాళ్ళ నాయకులకు అనేది మేము పలు విధాలుగా పలుసార్లు కూడా మేము చాలా చెప్తున్నాం. మీరు రాజకీయంగా ఏ విధంగానూ విభేదించండి, తీసుకుంటాం. కానీ ఒక సంఘ విద్రోహం అనేటువంటి ఒక నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తిని, ఒక పలు కూటమి మీద విష ప్రచారాలు చేసిన వ్యక్తిని మీరు ఈరోజు మీరు సానుభూతితనంగా వెళ్ళి అతనికి మద్దతుగా ఇవాళ మాట్లాడుతున్నారంటే ప్రజల్లో మీకు ఆ బలం తగ్గబట్టే కదా 11కి మీరు పడిపోయారు. మరి ఈరోజు మీరు చేస్తున్న పరిస్థితి ఏంటి? దానికి తోడు రాజద్రోహం అని మాట్లాడుతున్నారు. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, వాళ్ళ హయాంలో ఇదే రాజద్రోహం చట్టం 29 మంది మీద పెట్టారు సార్. మీరు కావాలంటే ఒకసారి చూసుకోండి సర్వేలు ఇవాళ రోజున, లేదంటే ఒక్కసారి చూసుకొని రఘురామకృష్ణరాజు గారి మీద ప్రశ్నిస్తున్నారని చెప్పేసి టీవీ5 ఏబిఎన్ ఛానల్ మీద కొంతమంది వ్యక్తుల మీద అన్యాయంగా రాజద్రోహం చట్టం అనేది వెలుగులోకి తీసుకొచ్చింది వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇవాళ ఈ ఉపా చట్టం అనేది రావణ్ మీద ప్రయోగించడం అనేది తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన మీద పెట్టిన సెక్షన్లు ఇవాళ తప్పన్నట్టుగా చెప్తున్నారు. అదేవిధంగా పేరు నాని కానీ కొడాలి నాని ఇలాంటి వ్యక్తులు కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఉపమా చట్టం అంటారు సార్. సార్ మనం ప్రజా నాయకులు సార్, 4 సార్లు గెలిపించారు కొడాలి నాని లాంటి వ్యక్తిని. అటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అని అవహేళన చేస్తారా? రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థని ఇట్లా దిగజార్చేటట్టుగా మాట్లాడతారా? మనం కొంచెం ప్రజల్లో తిరుగుతున్నాం. ఇవాళ మీరు మీ పరిస్థితి బాగాలేదు, మీరు ఎటువంటి న్యాయం చేయలేదు, గుడివాడ అనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదు కాబట్టి చీకొట్టి పక్కన పంపించారు. అయినా మీకు ఇవాళ బుద్ధి రాకుండా రాజ్యాంగబద్ధంగా ఉండాల్సిన మీరు నాయకులు ఇవాళ మీరు ఇటువంటి విమర్శలు మీకు అసలు సరైన విమర్శలేనాయి? కొడాలి నాని లాంటి వ్యక్తికి చదువుకోలేదు, చదువుకోపోయినా కానీ సంస్కారం ఉండాలి కదా సార్. ఉప్మా చట్టం ఇడ్లీ చట్టం అని మాట్లాడతారా? ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందింది. అది వాళ్ళ గుణం, అది వాళ్ళ సంస్కారం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా వెళ్ళి ప్రశ్న ఛానల్ సంబంధించిన టీం మెంబర్స్ని కలిసి మీకు అండగా ఉంటానంటారు. ఏం సార్ రాజకీయం చేస్తున్నారా దీన్ని? ఇంకా 14 రోజులు రిమాండ్ వేశారు, కోర్టులో నడుస్తుంది. ఈలోపే మీకు అత్యుత్సాహం ఎందుకు? మీరు ఈలోపే మీ పేర్లు బయటపడతాయని చెప్పేసి మీరు మాట్లాడటం దీనికి సార్. దీంట్లో ఖచ్చితంగా వీళ్ళ హస్తం ఉండబట్టే వాళ్ళ రోజున వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని వాళ్ళ రోజున మొత్తం అకౌంట్లన్నీ సీజ్ చేశారు, పలు అకౌంట్లు అతని ఇవాళ రోజున సీజ్ చేశారు. పోలీసులు ఈ విచారణని పూర్తిగా జరిగేంత వరకు చాలా పారదర్శకంగా ఉంటుంది. ఏదో సోమవారం మొదలుపెట్టి శనివారం పూర్తయ్యే పరిస్థితి కాదు. దీంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుల హస్తం ఉంది. వాళ్ళు లక్షల రూపాయలు ఇవాళ రోజున అతను ఖాతాలో వేశారు కాబట్టి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే మా భుజం తడుముకున్నట్టుగా వాళ్ళ పేర్లు రాకముందే ఇవాళ రోజున బయటకు వచ్చి ఇవాళ రోజున వాళ్ళు మాట్లాడుతున్నారు. సిగ్గుచేటుగా లేదు సార్ ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తిని వీళ్ళు మద్దతు తెలపడానికి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పటికే చెప్పారు. ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు బయట ప్లే చేయండి. రావణ్ అనే అతను మా పార్టీకి సంబంధించిన వాడు కాదు. ఆయన ప్రశ్నించింది పవన్ కళ్యాణ్. మరి ఏ విధంగా మేము ఆయన తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించాము? మేము మాట్లాడలేదు కదా. అదేవిధంగా ఎవరైనా ఒకరిని టార్గెట్ చేసి చంపేస్తే
వాడు క్రిమినల్, వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తారని అడగచ్చా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? మరి అదే విధంగానే కదా విజయవాడలో చంపేసి బూడిద కూడా దొరకకుండా వాళ్ళ తల్లికి చేసి అతన్ని ఇతను క్రిమినల్ అని చెప్పి మాట్లాడడం సబబేనా? మరి ఇలాంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి వాళ్ళకి చెల్లుతాయి తప్ప మేము ఎప్పుడు కూడా క్రిమినల్స్ను ప్రోత్సహించడం లేదు. ఏదైనా న్యాయబద్ధంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. అది తప్పంటే చంద్రబాబు నాయుడు ఏం అదే విధంగా క్రిమినల్స్ అయితే చట్టాన్ని చేతిలో తీసుకొని చంపేస్తారని మేమంటున్నామని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు విజయవాడ కృష్ణలంక సాయి కృష్ణ కేసే తీసుకోండి. కూటమి ప్రభుత్వము అది 4 సభ్యులతో కలిపి సిట్ అధికారులను నియమించి వాళ్ళ రోజున చాలా స్పీడ్గా ఫాలోఅప్ చేస్తున్నారంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీకు ఇంకో విషయం, ఆ సిట్ అధికారులను నియమించిన తర్వాత 103 అనేది ఒక సెక్షన్ ఒకటి పెట్టారు. ఆ సెక్షన్కి దాకా చట్టం తెలుసా సార్ ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి? జీవిత ఖైదు నుంచి మరణ శిక్ష పడే శిక్ష అది. ఆ సెక్షన్ని వాళ్ళ రోజున మీరు సిట్ అధికారులతో పాటు అక్కడ కూటమి ప్రభుత్వం పెట్టింది. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ అడిగేది ఏంటంటే, లక్ష్మీకాంత్ గారు చట్టం మరణశిక్ష విధిస్తే పర్లేదు, మీ ప్రభుత్వ హయాంలో సర్కిల్ సిఐగా ఉన్నాయన పూర్తి కూడా చేయడాన్ని మేము ఖండిస్తూ అంటున్నారు. నాగరాజ్ అనే వ్యక్తి ఫస్ట్ సస్పెండ్ చేసింది ఫస్ట్ కూటమి ప్రభుత్వం సార్. ఇక్కడ మేము పూర్తిగా విచారణ జరగకుండా మేము వివరణ మేము ఇచ్చుకోలేము. అదే మేము చెప్తున్నాం స్టార్టింగ్ నుంచి. ఇవాళ సాయి కృష్ణ విషయం అయినా కానీ, ఇవాళ రోజున రావణ్కి విషయం అయినా కానీ, మేము ఏదైనా కానీ పూర్తిగా జరిగిన తర్వాతే మేము జవాబుదారీతనం అనేది ప్రజలు చెప్పుకుంటాం. నేర చరిత్ర ఉన్న వాళ్ళకి మేము మద్దతు తెలుపం. గంజా బ్యాచ్కి వెళ్ళి మేము ఓదార్పులు చెయ్యం. అర్థమైందా సార్? శవాల మీద మేము చిల్లర రాజకీయాలు చేయం. 164 సీట్లు ఇచ్చింది మేము పారదర్శకంగా ఇవాళ రోజున మంచి పరిపాలన ఇవ్వడానికి, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాం. ఇలాంటి డిబేట్లకు వచ్చి మేము మాట్లాడాలంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం, సెక్షన్తో సహా మాట్లాడతాం. ఒక్క మాట చెప్పండి లక్ష్మీకాంత్ గారు, ఇప్పుడు అతను సాయి కృష్ణ అనే వ్యక్తి, అతను క్రిమినల్ కాబట్టే నేర చరిత్ర ఉంది. క్రిమినల్ని తన చేతుల్లోకి తీసుకుని ఎలా చంపేస్తారన్న దానికి క్రిమినల్కి నేను ఎలా సపోర్ట్ చేస్తాను అడిగిన పవన్ కళ్యాణ్ గారు, అతను క్రిమినల్ అయితే సిఐ నాగరాజు లాంటి వ్యక్తిని కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఊరుకోమని బాహాటంగా ఎందుకు చెప్పలేకపోయారు అని వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు. దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పగలరా మీరు? సార్ ఇప్పుడు ఒకటి చెప్తున్నాం సార్, ఫస్ట్ స్టార్టింగ్లో ఇటువంటి విమర్శలు మొదలుపెట్టింది వైసీపీ. అంబటి రాంబాబు గారు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టారు. బండి మీద తీసుకెళ్లారు, బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకున్నారు, శవాన్ని తగలబెట్టేశారు. కృష్ణలంకి వెళ్ళి ఏదో పక్క నుండి చూసిన వ్యక్తుల్లో మాట్లాడుతున్నారు. తర్వాత జడ శ్రావణ అనే వాళ్ళ బి టీం పార్టీ వ్యక్తి వచ్చి లేదు 43వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర పడేశారు, తర్వాత మాధవరం బస్ స్టాండ్ దగ్గర పడేశారని మాట్లాడారు. పొంతలేని మాటలు సార్. ఇటువంటి విమర్శలకు ప్రతి విమర్శలు మేము చేయగలం సార్. మాకు కావాల్సింది ఏంటంటే పూర్తి విచారణ జరిగిన తర్వాత నిజాలు కావాలి. రైట్, నిరూపణ లేని ఆధారాలు మేము తీసుకొచ్చి మేము మాట్లాడడం ఇట్లాంటి డిబేట్లో. రైట్ ఆధారాలు కూర్చొని మనం మాట్లాడదాం. ఎస్ నేను మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతో ఇటువంటి కలబుల్లి మాటలు మాట్లాడి ప్రజలను మేము ప్రలోభ పెట్టి మేము మట్టి పెట్టే పరిస్థితుల్లో లేము కూటమి ప్రభుత్వం. రైట్ లక్ష్మీకాంత్ ఏంటంటే పూర్తి విచారణ జరిగేంత వరకు ఆగండి. రైట్, నేను మళ్ళీ రావణ అనే వ్యక్తి కూడా ఏంటంటే నేర చరిత్ర ఉన్న వ్యక్తి, హిందూ వ్యతిరేకవాది. అటువంటి వ్యక్తి వాళ్ళ రోజున ఏదో అతని భావజాలం నక్సలైట్లకు సంబంధించింది అన్నట్టుగా హిందూ వ్యతిరేకవాది అయినా కానీ దేశాన్ని విమర్శించాడు, మోదీ గారిని విమర్శించాడు, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అందరినీ విమర్శించాడు. మోడీ గారిని విమర్శించడం ఒకటే కాదండి, మోడీ గారిని శ్రీరామచంద్రుడితో ఎలా పోలుస్తావంటూ కొంచెం దౌర్భాగ్యమైన మాటలు కూడా మాట్లాడాడు. ఆయన మాట్లాడాడు, యాక్సెప్టబుల్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఎస్ ఇస్తా నేను చెప్తున్నా, చట్టం తన పని చేసుకుపోతుంది, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అతను నోటు దురుసుతనమే అతన్ని ఇవాళ కటకటాలు పాలు చేసింది. దాని వృద్ధుడు మా మీద, జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వృద్ధుడు అనేది తెలియదు. ఇవాళ పలు సెక్షన్లు చూసుకొని ఎందుకు లోపలికి వెళ్ళాడు, ఎందుకు రిమాండ్ పంపించారని ఫస్ట్ తెలుసుకొని మమ్మల్ని మాట్లాడమనండి. రైట్, నేను మళ్ళీ మాట్లాడతా లక్ష్మీకాంత్ గారు మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వంశీ గారు నమస్తే సార్. వంశీ గారు
రైట్, వంశీ గారితో మళ్ళీ మాట్లాడదాం. మనతోటి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వెళ్ళిపోయాడు సార్. ఏం మాట్లాడుతున్నారు సార్? మాట్లాడిస్తే మన నెక్స్ట్ వచ్చినప్పుడు నేను మాట్లాడితే నేను ఒప్పుకోను సార్. ఏమైంది? అదే సార్, ఇప్పుడు కావాల్సుకుని వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఏం లేదు, అదే లేదు, కనెక్ట్ సార్ అయ్యారు. ఒక్క విషయం అలా ఎందుకు చేస్తారు సార్? లేదు, ఆయన కనెక్ట్ అయ్యారు. కనెక్ట్ అయ్యారు. వంశీ గారు నమస్తే సార్. మీరు కావాలని వెళ్ళిపోయాడు అంటున్నారు. కావాలని మూడోసారి మాట్లాడదాము. కావాలని వెళ్ళిపోయారని అభియోగం ఆరోపిస్తున్నారు మధుసూదన్ రెడ్డి గారు. ఎస్, నాకు యాక్చువల్గా ఒక నిమిషం లెట్ మీ క్లారిఫై. నాకు జూమ్ అలవాటు. ఓకే ఓకే. జూమ్ లో మ్యూట్ చేయాలంటే కాల్ బటన్ రెడ్ కలర్ లో ఉంటది. ఆ రెడ్ కలర్ నేను నొక్కాను, అందువల్ల లెఫ్ట్ అయ్యా, నేను ఇమీడియట్ గా కనెక్ట్ అయ్యా. ఇప్పుడు కావాలని వెళ్ళిపోయానా? రైట్, రైట్ రైట్. వంశీ గారు, ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, లేదంటే అంతకుముందు గతంలో పేరుని నాని కావచ్చు, రకరకాల మాటలు. ఫస్ట్ రావణ్ని వెనకేసుకొచ్చారు, రావణ్కి అన్యాయం జరుగుతుందన్నారు. మళ్ళీ తర్వాత ఏమంటే రావణ్కి మాకు సంబంధం లేదన్నారు. ఎలా చూస్తారు ఇది మొత్తాన్ని? ఒకసారి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి బయట ప్లే అవుద్ది చూసి మీరు అవసరం లేదు. నేను బయటలో ఏమవుతులే కానీ ఇప్పటికే చాలా టైం అయిపోయింది. కాదు పర్లేదు, ఒక 5 నిమిషాలు కాదు సార్, 5 ప్రేక్షకులకు తెలవాలి. 5-10 నిమిషాలు ఎక్స్టెన్షన్ చేద్దాం దయచేసి ప్రేక్షకుల కోసం. అది ప్లే అవనివ్వండి. అసలు ఈ రావణ్ ఎవరు మనిషి, ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒక విధంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క ఈ రావణ్ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఒకసారి మీరే చూడండి. జగన్ అన్న నీకు ప్రజలంతే అని చెప్పి మా మీద ఒక విమర్శ పెట్టాడు. మరొకటి, ఉద్యోగులకు జగన్ అన్న రాడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్ సిపికి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి వీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లితో నీకొచ్చిన నొప్పేంటి జగన్ అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు, ఆయన చనిపోయినా కూడా నేను కన్న కల నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి అని చెప్పి ఆయన మీద, పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. చంద్రబాబు ఆయన బాలకృష్ణ సింహం అని చెప్తూ బాలకృష్ణ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణ పొగుడుతూ బాలకృష్ణ సింహం అని చెప్పి పెట్టినటువంటి పోస్టు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అంటే ఎందుకు అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు. రైట్, అంటే మా పార్టీ మీద కూడా వ్యతిరేకంగా పెట్టాడు ఆయన. మా మనిషి ఎలా అవుతాడు, మీరు మాకు అంటగడుతున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. సార్, ఈరోజు ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలు మధుసూదన్ రెడ్డి గారికి, లక్ష్మీకాంత్ గారికి, రాధా మనోహర్ దాస్ గారికి, ఏఎన్ఎన్ వీక్షకులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఈ వారం జగన్మోహన్ రెడ్డి గారు తుడిచి పడేసినటువంటి టిష్యూ పేపర్లు ఒకడు ఈ ప్రశ్న జోసఫ్, బత్సలకూరి జోసఫ్ అయిపోయింది. ఈ కథంతో అవసరం అయిపోయింది. మా పార్టీ కాదు. వర్రా రవీంద్రారెడ్డి 2019 నుండి 24 వరకు ఇష్టానుసారం మహిళల్ని దూషించినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి భార్య పక్కనే ఎన్నో ఫోటోలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయనని అరెస్ట్ చేయగానే అతనికి మాకేంటి సంబంధం అన్నారు వీళ్ళు వచ్చేసి. ఆ తర్వాత మరొకడు ఈ రౌడీ షీటర్ ఒకడు ఉంటాడు గుంటూరులో, అనిల్, బోరుగడ్డ అనిల్. పవన్ కళ్యాణ్ గారి చిన్నపిల్లలను ఉద్దేశించి కూడా అత్యంత చండాలంగా మాట్లాడినటువంటి వాడికి పోలీస్ సెక్యూరిటీ ఇచ్చారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీ వాడు కాదు, శ్రీలతారెడ్డి అలియాస్ శ్రీరెడ్డి, ఆవిడ కూడా జగనన్న కోసం నేను ప్రాణం అదిస్తానని చెప్పేసి మా మహిళని పవన్ కళ్యాణ్ గారిని నోటికి వచ్చినట్లు బూతులు మాట్లాడితే అప్పుడు ఖండించినటువంటి వారు అధికారం కోల్పోయిన తర్వాత మా పార్టీ కాదు. ఇప్పుడు కూడా ప్రశ్న జోసఫ్ బత్సలకూరి ఎప్పుడైతే ఇతని రిమాండ్ రిపోర్ట్లో యాంటీ హిందూ భావాజాలం, నక్సల్ భావాజాలం అండ్ ఆల్సో టెర్రరిస్టులకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి అని చెప్పేసి బయటికి రాగానే మా పార్టీ కాదు, వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఒక ట్రిక్ అన్నమాట ఇది. సో ఈరోజు సరే
ఎవడైనా కావచ్చు, బచ్చలకూరి జోసఫ్ ఏ పార్టీ అయినా కావచ్చు, అతను యుఏపిఏ యాక్ట్ కింద బుక్ అయి ఉన్నాడు. ఆయన మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు, అరెస్ట్ చేసి ఉన్నారు. నేను ఇదే యుఏపిఏ యాక్ట్ గురించి మీకు ఒక విషయం చెప్పాలి లక్ష్మీనాగ్ గారు. ఇదే యుఏపిఏ యాక్ట్ ఎప్పుడైతే 2018 జనవరి 1న మహారాష్ట్రలోని భీమ్ కొరేగావ్ అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి హింస మీద ఒక ఎఫ్ఐఆర్ కట్టారు. ఆ హింస ఎందుకు జరిగింది అనేది చూసుకుంటే వరవరరావు అనేటటువంటి ఒక క్రిటిక్, అంటే విమర్శకారుడు, అతను పూణేలో చేసినటువంటి బహిరంగ సభలో నక్సల్స్ను ఉద్దేశించి మాట్లాడినట్లుగా అండ్ ఆల్సో వాళ్ళ వైపుకి యువతను మళ్లించినట్లుగా ఆధారాలు ఉండటంతో అతను అరెస్ట్ చేస్తే 2018లో అతన్ని అరెస్ట్ చేస్తే 2022లో తీవ్రమైన అనారోగ్యం దృష్ట్యా ముంబై దాటి వెళ్ళకూడదని చెప్పేసి కండిషన్ తోటి బెయిల్ ఇచ్చారు వరవర్రావుకి. సో అంత కఠినమైనటువంటి ఈ యుఏపిఏ యాక్ట్ 1967 అది ఊరికే ఒక యూట్యూబర్ మీద పడేస్తే హ్యూమన్ రైట్స్ వారు కావచ్చు, లేదంటే ఇతరత్ర సంబంధించినటువంటి వారు కావచ్చు, చూస్తా ఊరుకోరు. డెఫినెట్లీ వాళ్ళు వచ్చేసి ఇతని మీద యుఏపిఏ యాక్ట్ ఎందుకు పెట్టారో చెప్పాల్సిందే, హ్యూమన్ రైట్స్ వారు వచ్చి పోరాడతారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప ఎవరూ కూడా జోసఫ్ గురించి ఇప్పుడు తప్ప ఎవరూ పోరాడలేదు. హేరామ్ జర్నలిస్టులు అరెస్ట్ చేస్తారా అని చెప్పి ఆశ్చర్యపోయాడు వైఎస్ఆర్సీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఈ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అంకబాబు అనేటటువంటి ఒక జర్నలిస్ట్ని, దారపనేని నరేంద్ర అని మా పార్టీకి సంబంధించినటువంటి ఒక మీడియా కోఆర్డినేటర్ని, అనేక మంది జర్నలిస్టుల్ని దేశద్రోహం కేసు కింద, రాజద్రోహం కేసు కింద అరెస్ట్ చేయటం జరిగింది. అంకబాబు గారు అనేటటువంటి వ్యక్తి దుబాయ్ నుండి విజయవాడకు వచ్చినటువంటి ఎయిర్పోర్ట్కి వచ్చినటువంటి విమానంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేటటువంటి ఒక ఓఎస్డీ గారి భార్య 1170 గ్రాముల బంగారం తీసుకొచ్చి దొరికిపోయారు. కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ముఖ్యమంత్రి సీఎంఓ నుండి ఒత్తిడితోటి వదిలిపెట్టారు అని వార్త రాసినందుకు రాజద్రోహం కేసు పెట్టిన మాట వాస్తవం కాదా? దాని తర్వాత జడ్జి రామకృష్ణ గారండి, జడ్జి రామకృష్ణ గారు ఆయన జడ్జిగా ఉండగా ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని కంసుడు అని చెప్పి అన్నందుకు గాను అతని మీద రాజద్రోహం కేసు కట్టారు. ఆ తర్వాత ఎంపీ రఘురామరాజు గారి మీద రాజద్రోహం కేసు కట్టారు. ఆ తర్వాత మరి వేరే ఛానల్ ప్రస్తావనలు ఇక్కడ తీసుకురాకూడదు కాబట్టి 2-3 న్యూస్ ఛానల్స్ అధినేతల మీద, అందులో ఉన్నటువంటి యాంకర్ల మీద రాజద్రోహం కేసు కడితే ఒక్క కేసు కూడా నిలవలేదు లక్ష్మీనాగ్ గారు. ఎందుకంటే అవి దొంగ కేసులు కాబట్టి. ఈరోజు ఇదే బచ్చలకూరి జోసఫ్ మీద యుఏపిఏ యాక్ట్ కడితే జడ్జి గారి దగ్గరకు తీసుకువెడితే అవన్నీ పరిశీలించిన తర్వాత జడ్జి గారు నమ్మారు కాబట్టి రిమాండ్ ఇచ్చారు. ఏదో పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడు గారినో విమర్శించినందుకు యుఏపిఏ యాక్ట్ కనుక అప్లై చేస్తే ఊరుకుంటారా సార్? హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఊరుకుంటారా? మానవ హక్కులు, ఆ హక్కులు, ఈ హక్కులు అందరూ వీళ్ళేమైనా ఊరుకుంటారా సార్? మాకు రావణ్కి ఎటువంటి సంబంధం లేదు, మా పార్టీ కాదని చెప్తున్నారు వాళ్ళ నేతలు. ఇప్పుడు మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు వచ్చి బెయిల్కి మేము సహకరిస్తాం, రావణ్ తరపున మేము పోరాడతాం, అతన్ని తరపున మేము పోరాడతాం, మా పార్టీ అతనికి అండగా ఉందనింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు సార్ ప్రశ్న యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళందరికీ అండగా ఉండి థ్యాంక్ యూ జగన్ అన్న మాకు అండగా ఉన్నందుకు అని వాళ్ళు ఎందుకన్నారు సార్? ఎందుకన్నారు వాళ్ళు? ఒక దేశద్రోహి, ఒక రాజద్రోహి, ఒకడు నక్సల్స్కి సపోర్ట్ ఇచ్చేవాడు, టెర్రరిస్టులకు సపోర్ట్ ఇచ్చేవాడికి వీళ్ళు సపోర్టా? రాష్ట్రంలో ఈరోజు మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఫండింగ్ చేస్తారా సార్? యుఏపిఏ యాక్ట్ ప్రకారం ఎవరైతే ఫండింగ్ చేశారో వాళ్ళు కూడా శిక్షార్హులు. ఈ మతాల మధ్య, కులాల మధ్య మంటలు రేపడానికి అండ్ ఆల్సో దేశ సమగ్రతను దెబ్బతీయడానికి ఎవడెవడైతే ఫండింగ్ చేశారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులు. ఈరోజు ఒకవేళ జోసఫ్ అకౌంట్లో గనక వైఎస్ఆర్సీ పార్టీ నుండి ఫండింగ్ ఉంది అని అంటే మా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు, నన్ను పవన్ కళ్యాణ్ని దూషించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫండింగ్ చేస్తా ఉంది అని చెప్పారు. ఒకవేళ ఇదే రావణ్ కేసులో
జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కనుక ఫండింగ్ చేస్తూ ఉంటే యూఏపీఏ యాక్ట్ 1967 ప్రకారం దీన్ని ప్రోత్సహించిన వారికి కూడా శిక్షార్హులు అనేటటువంటి విషయం మన భారత రాజ్యాంగంలోని ఐపీసీ చట్టం ఏదైతే యూఏపీఏ యాక్ట్ ఉందో అది స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మరి తన ఫోన్ ఆల్రెడీ సీజ్ చేసి ఫోరెన్సిక్ పంపించారు. ఆ వివరాలు వస్తాయి. ఈరోజు యూఏపీఏ యాక్ట్ అనేది ఏమో అల్లాటప్పాగా పెట్టిన యాక్ట్ కాదు. అన్నీ పరిశీలించిన తర్వాత ఈ బొత్సలకూరి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి చీకటి కోణాలన్నీ వెలుగులోకి తెచ్చిన తర్వాత ఆడవారితో అతను జరిపినటువంటి బ్లాక్మెయిల్ రాసలీలన్నీ బయటకు వచ్చినాయి. అవన్నీ తర్వాతే ఈ యూఏపీఏ యాక్ట్ పెట్టడం జరిగింది. మా క్వశ్చన్ ఒకటే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో మా స్టాండు మావిగన్, మీ స్టాండ్ అమరావతి, ఎలక్షన్కి వెళ్దామని అన్నారు. ఇదే మాట మా స్టాండ్ బత్సలకూరి జోసెఫ్, మీ స్టాండ్ మరి యూఏపీఏ యాక్ట్ కింద ఆయన మీద పెట్టిన కేసు, దీని మీద ఎలక్షన్కి వెళ్దామనేటటువంటి సత్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా? అండ్ యూఏపీఏ ఇప్పుడు ఈ బత్సలకూరి జోసెఫ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుందా లేక ఖండిస్తుందా అనేటటువంటి వివరాలను మరి వైఎస్ఆర్సీ అధికార ప్రతినిధి మధుసూదన్ రెడ్డి గారి నుండి తెలుసుకోవాలని అనుకుంటా ఉన్నా. ఇంకేం సార్, ఆల్రెడీ వాళ్ళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే చెప్పారో గతంలో మీరు ఆల్రెడీ ఇందాడ లక్ష్మీకాంత్ గారు కూడా చెప్పారు కదా. సరే సార్, అంతా బానే ఉంది, ఓకే బానే ఉంది. మరి అంబటి రాంబాబు గారు ఎందుకు సార్ వచ్చేసి ఇతనికి మేము లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటది, ఏంది దేశాన్ని తిట్టినోడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదా? యువతను నక్సల్స్ వైపు తిప్పుతున్న వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదా? ఎవరికి అండగా సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? జోసెఫ్ మాటల్ని సమర్థిస్తున్నారా ఖండిస్తున్నారా? రైట్. పేరుని నాని కూడా మాట్లాడారు ఈ విషయం గురించి. ఒకసారి ఆ బయట ప్లే అవుతుంది చూద్దాం. ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబర్ రావణ్ గారిని తీసుకుందాం, సంఘటన తీసుకుందాం. ఏంటి మీరు చేస్తున్నది? మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి తగు పెట్టుకుంటాకి ఆ రావణ్ అనేటువంటి యూట్యూబర్ ని ఎంచుకున్నారు మీరు పావు కింద. ఏం చేస్తున్నారు ఎంచుకుని? నాకు కనపడేదైతే కాపులు జనసామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ మాత్రమే మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిస్తున్నారు. అదే కనపడుతుంది కదా. ఫస్ట్ కేసు ఎక్కడ పెట్టారు? పిఠాపురంలో పెట్టారు. స్టేషన్ మీదకి దొమ్మికి వెళ్ళారు, దొమ్మికి పంపించారు. నెక్స్ట్ కేసు బెయిల్ రాగానే జడ్జి గారు తిడుతున్నారు, సిగ్గులేదరా బాబు మీకు, ఏం చేస్తాం సార్, చంద్రబాబు గారు వెళ్ళమన్నారు సార్, డీజీపీ గారు వెళ్ళమన్నారు సార్ అని వాళ్ళు ఏడుతున్నారు పోలీసులు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ మొరమీడరా మాకు తేటం ఏంటి అని జడ్జి గారు తిడతాడు. వెంటనే బయట అరెస్ట్, బందరు ఎనుగుదురు పోలీసులండి. అక్కడి నుంచి ఎనుగుదురు తీసుకొస్తారు. ఎనుగుదురులో స్టేషన్ మీద దొమ్మి, స్టేషన్ లో గోడ దూకెళ్తారు రౌడీ షీటర్లు. కొట్టాల్సింది కదా, ప్రశ్న రావని కొట్టాల్సింది కదా, ఎందుకు కొట్టలేదు అని అడుగుతున్నాను. బయట అరుగు మీద కూర్చున్నాడుగా చెక్కబల్ల మీద రావణం, చిద్విలాసంగా నవ్వుతా కూర్చున్నాడు కదా. మరి అంత పోటుగాళ్ళు గోడ దూకెళ్ళిన రౌడీలు రావణ్ ఎందుకు కొట్టలేదు అంటున్నా. అంటే మీ డ్రామా అక్కడి వరకే. రైట్, ఎస్ రైట్. దీని గురించి మీరేమంటారు పేరుని నాని గురించి? ఎందుకు సార్ ఆ దరిద్రాలన్నీ మళ్ళీ మళ్ళీ మాకు చూపిస్తారు? ఓ 2 నిమిషాలు టైం వేస్ట్ తప్పితే ఏముంది? లాస్ట్ లో బీప్ ఎందుకు వేశారు సార్? వినిపించాల్సింది కదా, ఆయన ఏం మాట్లాడాడు. బీప్ ఎందుకు వేశారు లాస్ట్ లో? వినిపించాలి కదా, రాష్ట్ర ప్రజలందరూ వినాలి కదా ఈ సంస్కారం. అలాంటి బూతులు మాజీ మంత్రి మాట్లాడినా మనం ప్లే చేయలేం కదా సార్, కుదరదు. మరి అట్లాంటి వాడి గురించి డిస్కషన్ ఏంటండి? అయినా మాజీ మంత్రులు కదా, డిస్కషన్ ఏంటి ఇక్కడ? మాజీ మంత్రులు కదా మన దరిద్రం. ఎందుకు సార్ ఈ డిస్కషన్స్ అన్ని అనవసరం కదా. ఈ రోజు ప్రశ్నారావణ్ కొట్టాల్సింది కదా అంటా ఉన్నాడు, అంటే ఉసిగొలుపుతా ఉన్నాడా? ఈ రోజు ప్రశ్నారావణ్ అని చెప్పేసి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి సైతం హేరామ్ జర్నలిస్టులు ఇరికిస్తారా, జర్నలిస్టుల మీద కేసులు పెడతారా అన్నాడు. మరి ఇప్పుడు అనమనండి, ఇప్పుడేమో మావాడు కాదు. సింపుల్ సార్, ఈ వారం జగన్మోహన్ రెడ్డి వాడి పడేసిన టిష్యూ పేపర్ ప్రశ్నారావణ్, బత్సలకూరి జోసెఫ్ అనేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాడి పడేసినటువంటి టిష్యూ పేపర్.
ఇక అయిపోయింది, ఇక మా పార్టీ కాదనేసారు కదా. మీరు ఒక సినిమా చూసుంటారు, రవితేజ సినిమాలో మన వేణుమాధవ్ గారితో ఇల్లు ఖాళీ చేయించుతారు అందరూ కలిసి. నీకు కొత్త ఇంటికి తీసుకెళ్తామని చెప్పేసి ఆయన నడి రోడ్డు మీద వదిలిపెట్టేసి ఆ డైరెక్షన్లో కొంతమంది, ఈ డైరెక్షన్లో కొంతమంది వెళ్ళిపోతారు. వేణుమాధవ్ నడి రోడ్డు మీద నిలబడతాడు. అలాగే ఈరోజు ప్రశ్న జోసెఫ్ని రెచ్చగొట్టి ఆయనతోటి మాట్లాడకూడదన్నీ మాట్లాడించి ఆయన ఈరోజు జైల్లో కూర్చోబెట్టి వీళ్ళ ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. మరి ఇప్పుడు ఆయన లీగల్ ఎయిడ్ సపోర్ట్ చేస్తా అన్నాడు కదా అంబటి రాంబాబు, ఇప్పుడు చేస్తున్నాడా చేయట్లేదా? రైట్. మన అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టేసి నేను లీగల్ సపోర్ట్ మా పార్టీ తరఫున ప్రశ్న జోసెఫ్కి ఇస్తున్నా అని అన్నాడు కదా, మరి ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? రైట్. ఎస్, దీనికి మధుసూదన్ రెడ్డి గారు సమాధానం చెప్తారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మధుసూదన్ రెడ్డి గారు నమస్తే అండి. మధుసూదన్ రెడ్డి గారు, ఏదైతే గతంలో రావణ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో అది పెను దుమారాన్ని రేపాయి. ఒక్కసారి రావణ్ చేసిన వ్యాఖ్యలు ఎందాం, ఒకసారి దాని మీద మాట్లాడదాం. ఒక్కసారి మీతో మళ్ళీ మాట్లాడతాను, ఒక 5 నిమిషాలు వస్తాను. ఒక్కసారి రాధా మనోహర్ దాస్ గారు జాయిన్ అయ్యారు, హిందూ ధర్మ పరిరక్షకులు, ఆయనతో మాట్లాడదాం. రాధా మనోహర్ దాస్ గారు నమస్తే సార్. రాధా మనోహర్ దాస్ గారు, రావణ్ అనే వ్యక్తి మాట్లాడిన మాటలు కొంత వైరల్ అయ్యాయి. అదే సమయంలో మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఒక పార్టీకి, వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు డైరెక్ట్గా మీరు మాత్రం ఎందుకు మాట్లాడిన అడిగిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఏం చెప్తారు దీని మీద? అసలు మీ మీద ప్రాపగండ ఎందుకు వస్తుంది? రావణ్కి మీకు డిఫరెంట్ ఏంటి అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నేను నా దేశాన్ని ప్రేమిస్తాను, గౌరవిస్తాను. నా దేశానికి ఎవరు వ్యతిరేకమైతే వాళ్ళని వ్యతిరేకిస్తాను. ఇది నా స్టేట్మెంట్. మీరు వాళ్ళ స్టేట్మెంట్ ఆల్రెడీ విన్నారు అతనిది. రాధా మనోహర్ దాస్ గారు మిమ్మల్ని 2-3 క్వశ్చన్లు అడుగుతారంట, వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు, ఆయన మిమ్మల్ని 2 క్వశ్చన్లు అడుగుతారు, తర్వాత ఆయనతో మాట్లాడతాం. మీరు అడగదలుచుకునే అడగండి సార్. మీరు 5 క్వశ్చన్లు అడుగుతున్నారు కదండి, అడగండి. స్వామీజీ నమస్తే. స్వామీజీ, ఇప్పుడు నా పేరు చిందేపల్లి మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చిందేపల్లి మధుసూదన్ రెడ్డి. నేను గతంలో ఒక శివాలయానికి చైర్మన్గా కూడా పనిచేశాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్టేట్ స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. స్వామి, మీరు హిందూ మతాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక హిందూగా, హిందూవాదిగా, రాముడి భక్తుడిగా, దక్షిణామూర్తి భక్తుడిగా, ప్రతిరోజు నిత్యం సూర్య నమస్కారాలు చేసేటువంటి ఒక వ్యక్తిగా మీకు పాదాభివందనాలు. ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశం పట్ల నేను చాలా మంచి హృదయంతో ఉంటాను అని చెప్పారు. ఇక్కడ మీకు ఒకటి సమాధానం చెప్పాలి స్వామి. దేశం అంటే మతం కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. అంటే మన భారతదేశానికి వచ్చేకాలికి మన రాముణ్ణి, మన కృష్ణుణ్ణి క్వశ్చన్ అడగండి సార్. అదే సార్, దేశం అంటే మతం కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. ఇప్పుడు ఏదైతే ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తి మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని, మన హిందువుల్లో ఉండేటువంటి దేవుళ్ళని ఏ విధంగా కించపరిచి బాధపెట్టి మాట్లాడాడో వాటికన్నిటికీ కూడా నేను చాలా బాధపడుతున్నా. అదేవిధంగా ఇది సెక్యులర్ కంట్రీ కదా, ప్రతి ఒక్క మతం వాళ్ళు, ప్రతి ఒక్క కులం వాళ్ళు, ప్రతి ఒక్క వర్గం వాళ్ళు. అందరం కూడా సెక్యులర్గా ఉండాలి. అటువంటప్పుడు మీరు రాముడి గురించి గొప్పగా చెప్పండి, కృష్ణుడి గురించి చెప్పండి, దక్షిణామూర్తిని సూర్యుని గురించి చెప్పండి, మేము సంతోషిస్తాం. అదేవిధంగా ఎదుటోడి మనోభావాలు దెబ్బతినే మాదిరిగా క్రిస్టియన్ సామాజిక వర్గాన్ని కించపరిచే స్వామి. మనోహర్ దాస్ గారు ప్లీజ్ రియాక్ట్ అవ్వండి ప్లీజ్. మాట్లాడండి. అదే స్వామి, సెక్యులర్ సార్. నేను చెప్తా ఆగండి. ఏదైతే ఇది మంది భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం, ఇలాంటి దేశంలో అనేక మతాల వాళ్ళు ఉంటారు. మీ మతాన్ని మీరు పొగుడుకోండి, కానీ క్రిస్టియన్ మతం గురించి ఒక గొర్రెలని మాట్లాడటం, ఇలా తిట్టడం నాకైతే ఒక భారతదేశ పౌరుడిగా నాకు నచ్చట్లేదు అని ఆయన అంటున్నారు. సంతోషం సార్, మీరు హిందూ కాబట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. మీలాంటి స్టేట్మెంట్ ఓ పాస్టర్తో, ఓ ముల్లాతో ఇప్పిస్తారా? నేను దాని గురించి చెప్పట్లేదు స్వామి, మీరు వ్యక్తులు. కుదరదు సార్, నేను రియాక్ట్ అయ్యాను. దేనికి రియాక్ట్ అయ్యాను? మీ నాన్నగారు ఉన్నారా అని అడిగినప్పుడు మధుసూదన్ రెడ్డి గారు ఒకలా ఆన్సర్ చెప్తారు.
దాన్ని ఇంకోలా అడిగితే ఇంకోలా చెప్తారు, అంతే కదా. నేను ఇంత మట్టి ముద్దని వినాయకుడిని చేసి పూజ చేస్తా, ఇంత పసుపు ముద్దని గౌరమ్మ అని పూజ చేస్తా. కానీ ఈ పనికి మాల గొర్రెలు నువ్వు నరకానికి వెళ్తావు అంటాయి. వాడెవడండి? వాడెవడు నన్ను కామెంట్ చేయడానికి? ఇక్కడ వాళ్ళు పుట్టినోడేనా? వాడు మతం మారచ్చు, వాడి ఇష్టం, వాడి ఫుడ్ వాడి ఇష్టం, వాడి గాడ్ వాడి ఇష్టం. వాడెవడండి కామెంట్ చేయడానికి? అందుకు కామెంట్ చేస్తాం. 2 చెక్కల మీద 3 మేకలు పీక్కోలేని ఎండిపోయిన శవం అందుకు అన్నాం. మీరు దాన్ని క్వశ్చన్ చేశారా ఎప్పుడైనా? కనకదుర్గమని దెయ్యం అన్నాడు పాస్టర్, మీరు ఖండించారా ఎప్పుడైనా? దేవాలయాల దగ్గర వీళ్ళు ఫ్లెక్సీలు కట్టారు ఈ పోరంపోకులు, ఖండించారా మీరు? చిన్న పిల్లండి, ఓ గొర్రె ఎక్కడ రాజమండ్రి దగ్గర ఎక్కడో. మేము క్రైస్తవులం పెరిగిన తర్వాత ఎవరిని చంపంగాని గుళ్ళన్నీ కూడగొట్టేస్తాం. ఈ మైండ్ సెట్ ఎందుకు సార్? ఈ దేశానికి ఏం ఉపకారం? ఈ దేశానికి దేవాలయాల వల్ల ఉపకారం, చర్చ్ వల్ల మసీదు వల్ల దమ్మిడి రాదు, ఎదురు నష్టం తప్ప. సార్ అప్పుడు రాధమ్మ తయారు చేస్తుంది. Yeah, yes. ఒక్క హిందువైనా నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను సార్, నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను. చేయాలంటాడా? స్వామి రాధా మనోహర్ గారు, నేను ఒకటే అడుగుతాను స్వామి మిమ్మల్ని. నా దగ్గర రుజువులు ఉన్నాయి స్వామి, నేను ఒకటే అడుగుతాను. మీకు ముందే చెప్పాను మధుసూదన్ గారు, నేను ముందే చెప్పా, దేశానికి వ్యతిరేకమైన వాడు మధుసూదన్ అయినా, మా అన్నైనా, మా తమ్ముడైనా, జోసఫ్ అయినా, ఇమ్మానియల్ అయినా, అబ్దుల్లా అయినా నేను వ్యతిరేకిస్తాను. మీరు నన్ను యాడ్ చేయబాకండి. నేను హిందువుగా పుట్టాను, హిందువుగా పెరుగుతున్నా, హిందువుగా చచ్చిపోతాను. మీరు వ్యతిరేకిస్తారా? అదే నేను చెప్పేది వినండి స్వామి. వ్యతిరేకిస్తారా లేదా? దేశద్రోహిని వ్యతిరేకిస్తారా లేదా? నేను చెప్పేది వినండి స్వామి. దేశద్రోహిని వ్యతిరేకిస్తారా లేదా? పహల్గాంలో దాడి చేసిన దరిద్రుల్లో మతం అడిగి 26 మందిని చంపారు, నువ్వు ఖండించగలవా లేదా ఓ పార్టీ ప్రతినిధిగా? మాట్లాడేదా? నేను మాట్లాడేదా? మాట్లాడండి. పహల్గాంలో జరిగినటువంటి ఏదైనా కానీ, ఏ అసాంఘిక కార్యక్రమాలైనా కానీ, ఒక భారతదేశ పౌరుడిగా, ఒక హిందువుగా నేను ప్రతి ఒక్కదాన్ని కూడా ఖండించగలను. ఎందుకంటే నా మతం చాలా గొప్పది, నా దేవుడు చాలా గొప్పడు. అవును, ఖండించగలను. వినండి స్వామి, వినండి. నా మతాన్ని, నా రాముడిని, నా కృష్ణుడిని, నా ఈశ్వరుడిని, నా సూర్యుడిని, నా దక్షిణామూర్తిని ఎవరు అసహ్యంగా అసమానతలుగా చెప్తే వాళ్ళకి ఏ శిక్షలు వేయాలో నేను ఖచ్చితంగా వాళ్ళని ఖండించగలను. అదే విధంగా స్వామి మనం విఘ్నం ఏం శిక్ష వేస్తారు? అదే స్వామి చెప్పండి, నన్ను పూర్తిగా మాట్లాడండి. ఈ రోజు ప్రశ్న రావణ్ అనేటువంటి వ్యక్తికి మన హిందూ ధర్మాన్ని గురించి మాట్లాడిన దానికి, మన హిందువుల గురించి మాట్లాడిన దానికి అతనికి వేసినటువంటి శిక్షల్ని మేము స్వాగతం యాజ్ ఏ హిందువుగా నేను సాధారణంగా స్వాగతిస్తున్నా. కానీ అదే మాదిరిగా వేరే మతాన్ని కూడా, వేరే కులాన్ని కూడా ఏ విధమైనటువంటి అన్యాయంగా మాట్లాడటం అనేటువంటి తప్పు కదా. అంటే ఆ విధంగా మాట్లాడి మిమ్మల్ని కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా, అదే గమ్మతిగా మాట్లాడినా మీకు కూడా అదే శిక్షలు వర్తిస్తాయి కదా అంటున్నా. ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. నా రాముడు ఎంత గొప్పోడు, నాకు ఒక క్రిస్టియన్కి యేసు అంతే గొప్పోడు, ఒక అల్లా అంతే గొప్పోడు ఒక ముస్లింకి. మన సెక్యులర్ కంట్రీ, అన్ని మతాలని కూడా, అన్ని విధాలను కూడా మనం గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. మీరు అది వదిలేసి వాళ్ళకు హిందువుల్ని వ్యతిరేకించిన వాళ్ళకి మాత్రం శిక్ష వేస్తాను, క్రిస్టియన్స్ కి వ్యతిరేకించిన మాత్రం శిక్ష లేదంటే చట్టాలు ఒప్పుకోవు స్వామి, చట్టాలు ఒప్పుకోవు. ఒక హిందూవాదిగా నేను మీకు సపోర్ట్ చేస్తానే కానీ ఒక సెక్యులర్ వాదిగా మీకు సపోర్ట్ చేయలేను. అంటే చేతగానోడు తప్పు స్వామి. అంటే ఇప్పుడు ప్రధానమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా, మన ముఖ్యమంత్రి సెక్యులర్ వాది చేతగానుడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన మంత్రులు సెక్యులర్ వాదులు చేతగానుడా? చెప్పండి. మన ప్రధానమంత్రి సెక్యులర్ వాది చెప్పండి. అంటే సెక్యులర్ వాదం ఉంటే మీకు చేతగానుతుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మన ప్రధానమంత్రి ప్రధానమంత్రిని మీరు వద్దంటండి. మీ ఇష్టం మీద ఈ దేశం అందరిదే కదా, సెక్యులర్ దేశం ఇది. ప్రధానమంత్రి చెప్పండి సెక్యులర్ వాదం వద్దని చెప్పండి, స్టేట్మెంట్ ఇప్పించండి. అరే ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. మసీద్ నుంచి చర్చి నుంచి రూపాయలు తేలేని చవటలో మాకు అక్కర్లే.
ఆ జాతరకి నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నానండి. నేను సెక్యులర్ వాదాన్ని మీరు సెక్యులర్ వాదులంతా దొంగలుంటున్నారు. ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా సెక్యులర్ వాదే కాదు అని చెప్పి మోడీ దగ్గర మీరు స్టేట్మెంట్ చూద్దాం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సెక్యులర్ వాదే కాదు అని మీరు స్టేట్మెంట్ ఇప్పించారు ముఖ్యమంత్రి దగ్గర. సెక్యులర్ వాదాన్ని మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఆయన మాట్లాడండి. మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. రైట్. రాధా మనోహర్ దాస్ గారి యొక్క అభిప్రాయం ఒక్క నిమిషం. నేను రాధా మనోహర్ గారి దాస్ ఏమంటున్నారంటే, ఏదైతే మీరు ఒక గుడ్ పర్సన్ అని జీసస్ గురించి, ఒక గుడ్ పర్సన్ అని అల్లా గురించి, సనాతన ధర్మం గురించి నమ్మిన మీరు మాట్లాడగలుగుతున్నారు, ఒక క్రిస్టియన్తో అయినా ఒక ముస్లింతో అయినా హిందూ ధర్మం కూడా గొప్పదేనని ఒక్క మాట చెప్పించగలరా అని అడిగారు. దానికి మీరు స్ట్రైట్గా సమాధానం చెప్పండి. ఫస్ట్ అడిగింది అదే. ఆయన ఏమంటారంటే, ఒక ముల్లాతో కానీ ఒక ఫాస్టర్తో కానీ మీరు ఎందుకు సమాధానం చెప్పించలేకపోతున్నారు? అలాంటి వాళ్ళు నా దేశంలో దేనికి అని అడుగుతున్నారు. దానికి అడిగిన దానికే చెప్పండి మీరు. ఇది నా దేశం కాదు సార్, మన దేశం కాదు, హిందూ దేశం కాదు సార్, హిందువుల దేశమే కాదు ఇది, హిందువుల దేశం కాదు ఇది. అన్ని మతాలకి అన్ని కులాలకి అందరికీ బ్రతకడానికి ఉండేటువంటి ఒక సమగ్రమైనటువంటి చట్టాలు ఉండేటువంటి దేశం ఇది. ఈ దేశంలో నేను హిందువులు నేనే బతుకుతానంటే కాదు. మీరు చెప్పండి మీ ప్రధానమంత్రి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, చెప్పండి మీకు చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించి చెప్పండి. అదే మీరు చెప్తే ఇది హిందూ దేశం కాదు, సెక్యులర్ దేశం. అన్ని కులాలు అన్ని మతాలు మీరు ఉండడానికి అధికారం ఉంది, మీరు చెప్పడానికి వీల్లేదు. ఇది మనం రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నాయి, కానీ అది హిందూ దేశం కాదు. ఇక్కడ క్రిస్టియానిటీ పుట్టింది, ఇక్కడ ముస్లిం పుట్టింది అంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇది హిందూ ముస్లిం పుట్టిందా క్రిస్టియన్ పుట్టిందా అసలు ప్రపంచంలోనే సనాతనమైనటువంటి మీకు ఇస్తాను. రాధా మనోహర్ దాస్ గారిని మాట్లాడినామండి. రాధా మనోహర్ దాస్ గారు ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇది హిందూ దేశం కాదు అంటారు. కానీ ఒక క్వశ్చన్ నాకు కూడా డౌట్ ఉంది, మీ ద్వారా కాదు, మీ ద్వారా అడగాలి. ఒక్క నిమిషం. సరే, మీ ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి, మోడీ గారి దగ్గర స్టేట్మెంట్, చంద్రబాబు దగ్గర స్టేట్మెంట్ ఇప్పించండి. ఇది సెక్యులర్ కంట్రీ కాదు, ఇది హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి స్టేట్మెంట్ చెప్పించండి స్వామి. మీరు చెప్పట్లే హిందూ దేశమే అందరూ ఉండొచ్చు. అదేంది హిందూ దేశం? హిందూ దేశం కాదండి, ఇది భరతమాత, భారతదేశం, భరతఖండం. సర్వ మతాలకి సర్వశక్తులకి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి స్థలం ఇది. రైట్. మనోహర్ దాస్ గారు ఒక్కసారి, మనోహర్ దాస్ గారు నాకు ఒక క్వశ్చన్ సార్, ఈయనకు ఒక క్వశ్చన్ వేయాలి. మీరు అసలు ఇక్కడ ఉండడానికి అనర్హులండి. భారతదేశంలో సెక్యులరిజం లేదంటే, మీరు సెక్యులర్ వాది కాదంటే, మీరు సెక్యులర్ వాదాన్ని మీరు కానీ సపోర్ట్ చేయకుంటే మీరు భారతదేశంలో ఉండడానికి అనర్హులు. మధుసూదన్ రెడ్డి గారు, సెక్యులరిజం వేరు, సూడో సెక్యులరిజం వేరు. సూడో సెక్యులరిస్టులు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు కదా. ఒకటి రాధా మనోహర్ దాస్ గారి ద్వారా ఒక క్వశ్చన్ అయితే అడగాలనుంది. ఒక్కటి మీరు చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఎక్కడ లేని మతంని హిందువులు ఎక్కడైనా కూడా ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? ముస్లింలు ఎవరినన్నా కన్వర్ట్ చేశారా? లేదంటే క్రైస్తవులు ఎవరినన్నా కన్వర్షన్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి? హిందుస్థాన్ కాదని మీరు ఎలా అంటారు? ఇది మన హిందూ ధర్మం ఆచరించే దేశంలో పరాయి మతం వాళ్ళు ఉన్నా కూడా మనం ఉండండి అని చెప్పాం, అంతేగాని ఇది హిందూ దేశం కాదంటానికి మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి సార్? మీరు ప్రపంచంలోనే అతి సనాతనమైనటువంటి ధర్మం హిందూ ధర్మం. సార్ ఒక్క నిమిషం చెప్పండి సార్. యాంకర్ గారి పేరు లక్ష్మీనాగ్ సార్. లక్ష్మీనాగ్. యాంకర్ మీ పేరు నాన్న? లక్ష్మీనాగ్ అండి. లక్ష్మీనాగ్. లక్ష్మీ నరసయ్య గారు. నాగ్. లక్ష్మీనాగ్ గారు. ఎస్. లక్ష్మీనాగు. యా. మీరు చాలా బుద్ధితో మాట్లాడుతున్నారు. ముందుగా మీకు శుభాభినందనలు. ఎందుకంటే ఈ దేశానికి రాముడికి సంబంధం ఉంది, ఈ దేశానికి శివుడికి సంబంధం ఉంది. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు, 18 అష్టాదశ శక్తిపీఠాలు, 108 వైష్ణవ దివ్య దేశాలు. ఈ దేశానికి బైబిల్కి, ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు. కేవలం దోచుకోవడానికి వచ్చినటువంటి మతాలు. మనోహర్ దాస్ గారు ఒక్కటి మీరు గమనించాలి. ఒక్క మాట చెప్పండి సార్. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన మాటలు ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ముగ్గురు చెప్పిన మాటలు వినండి. నిన్న ఇండోనేషియా అధ్యక్షుడు చెప్పిన మాటలు వినండి. మాటలు వినొద్దు.
ఒక రావణ్ మూలాలన్నీ ఎక్కడవే రావణ్- ఎక్కడవే రైట్. పాకిస్తాన్ వాడు కూడా చెప్తున్నాడు. Yes. ఈయన వచ్చి ఇప్పుడు ఇది హిందుస్థాన్ కాదంటే అయిపోతుందా? నేను హిందుత్వం కాదండి స్వామి, నేను చాలా పరిపూర్ణ సార్, హిందుత్వంలో. సార్, ఒక్కసారి. నేను హిందువుని, యా, యా. నేను దక్షిణామూర్తి Yes, భక్తుడిని. ఒక్కసారి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే నేను వ్యక్తిని. ఇస్తాను మళ్ళీ. అయినంత మాత్రాన మీకు సెక్యులరిజం సమయం- ఉంది. మీకు సమయం ఇస్తాను. సెక్యులర్ కంట్రీ ఇది. వాళ్ళ తాత పేరు తులసీరామ్, ఒక్కసారి పేరు ప్రభాస్ అని పెట్టుకోండి. ఎస్ మధుసూదన్ గారు ఒక్కసారి అయిపోతారు. ఒక్కసారి మా రావణ్ మాట్లాడిన ఇమేజ్ బయట ప్లే అవుతుంది. ఒకసారి అది ప్లే చేశాక ఒకసారి రాధా మనోహర్ దాస్ గారితో మాట్లాడిద్దాం. తర్వాత మీకు ఇస్తాను సార్. నేను ఒక పావుగంట ఎక్స్టెన్షన్ చేద్దాం. నో ఇష్యూ. రైట్. ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్న ఆతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ మారణ హోమం చేశారు, ఓచకోత కోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేదు చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పరా నా కొడకా నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పనంటే ఎలా ఉంటది? రాజ్యం పోండి అని చెప్పని తరిమించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడకా? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడకా? పూజారులు వాటాల కోసం ఆ చందాలేసి ఆ డబ్బాల కోసం చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కొడకా. యా, ఈ కొన్ని వల్గర్ వర్డ్స్ అయితే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడారని బయట ప్రచారం జరుగుతుంది. దీని ఏమంటారు మీరు? రావణ్ మాట్లాడిన విషయాన్ని ఖండిస్తారు. దాని మీద ఒక ప్రకటన కూడా చేస్తారు, ఒక వీడియో విడుదల చేస్తారు, ఒక సంతకం పెట్టి ఒక దాన్ని ఏమంటారు కాగితం మీద రాసి వారి పార్టీ తరఫున వీడిని ఖండిస్తూ అదేదో ఉంటుందనే అధికారిక నోటి చెప్పండి. అధికారిక పార్టీ ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే ఆయన హిందువు కాబట్టి, నికాస్ ఆయన హిందువు కాబట్టి చేస్తారు, ఖచ్చితంగా ఖండిస్తారు. అందులోనూ ఆయన సెక్యులర్ కూడా కాబట్టి ఆయనకి అందరూ కావాలి కాబట్టి వద్దా జోసెఫ్ అనే వద్దా స్వామి? వద్దా మాట్లాడండి. చెప్పండి అంటున్నానయ్యా. చెప్పండి. ఇప్పుడు మనం విందాం. ఇప్పుడు ఆ వాయిస్ ఉన్నారు కదా, ఆ వాయిస్ ఉన్నందుకే భారతదేశంలో అత్యంత ఘోరమైనటువంటి శిక్షా స్మృతులు UAPA అనేటువంటి సెక్షన్ల ప్రకారం అతను ముద్దాయిగా దేశిగా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడు. తెలుసా మీకు? అత్యంత పవర్ఫుల్ సెక్షన్లతో లోపలికి వెళ్తున్నాడు. మరి మీకు అదే చేయాలా? ఏమలేదా? మరి ఎందుకు సార్ అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తారన్నారు? మేము ఒకటే చెప్తున్నాం సార్, నేను చెప్పేదండి, నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఏదైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తాను. స్వామి గారు వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్తాను ఆ విషయం. స్వామితో మాట్లాడినాను. ఇంతకీ వాడిని ఖండించలేదు. ఎవరు ఖండించలేదు? తర్వాత ముందు వాడిని ఖండిస్తున్నారా లేదా? ఖచ్చితంగా మేము ఖండిస్తున్నామండి ఈ మాటల్ని. ఖచ్చితంగా మా పార్టీ ఖండిస్తుంది. మా పార్టీ వ్యక్తి కాదు. ఇతను వచ్చి బాలకృష్ణకి, చంద్రబాబుకి వాళ్ళకి మాత్రమే అభిమాని, మాకు కాదు. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఇతను దుర్భాషలాడి ఉన్నాడో 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దుర్భాషలాడి ఉన్నాడో ఒకసారి మీరు చూడండి. మీరు పోయి చూస్తే తెలుస్తుంది. భయంకరమైన దుర్భాషలాడినారు. మా పార్టీ తరఫున ఇతను ఖండిస్తున్నాం. ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. ఒక హిందువుగా నేను ఖండిస్తున్నా. ఈ దేశం ధర్మం అతను ఎవరండి? ఖండిస్తున్నాం స్వామి. జోసెఫ్ అనే అతను ఎవరు? ఓ క్రైస్తవుడు. అతను పైన ముసుగు వేసుకున్నాడు, అతను ముసుగు తొలగిపోయింది. స్వామి క్రైస్తవుడైనా, ముస్లిముడైనా, బౌద్ధుడైనా వేరే పార్టీని ఈ విధంగా కించపరిచి మాట్లాడే వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షమించదు. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. మార్పు వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ క్షమించదు. సార్ గతంలో కానీ అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. అదే సెక్షన్స్ అందరికీ అప్లై చేయాలంటున్నాం. గతంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు, విశ్లేషకులు కొంతమంది అభిప్రాయపడుతున్నారు, ఈ దేశాన్ని మొక్కలు చేయాలన్న ప్రతి వాడిని లోపల వేయాలి. ఎస్, ఈ దేశాన్ని మొక్కలు ఏ విధంగా విఘాతం కలిగించిన, దేశ ప్రతిష్టకు భంగం కలిగించినా సరే వాడికి అత్యున్నతమైన శిక్ష విధించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. అంటే కాదు సార్, మీరు రాధా మనోహర్ దాస్ గారు కొంచెం పాలిటిక్స్ కూడా మీరు చూస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు
వైసీపీ వీడియో సెల్ ఫోన్ లో వస్తాయి చూస్తుంటాయి. వైసీపీ పార్టీలో కొంతమంది అందరూ చెడ్డోళ్ళు ఉన్నారని నేను అనను, కొంతమంది మంచి వ్యక్తులు కూడా ఉన్నారు. ఏమండి భూమి మీద ఎవ్వరు మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు అన్నారు. అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు, అన్ని చోట్ల సో చెడ్డోళ్ళు. ఈ విషయంలో ఇలా ఖండిస్తున్నందుకు మధుసూదన్ రెడ్డి గారిని మీరు ఆహ్వానిస్తారా? సార్ నేనుగా సార్ మా పార్టీ మొత్తంగా ఖండిస్తాను. ఈ పార్టీలో ఎవరు చెప్తే లేదు. స్వామికి ఉండండి, నేను స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. స్వామికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. స్వామి మీరు వినండి. నేను ఒక్కనే కాదు, ఇంకో 5 చప్పట్లు కొడుతున్నారు. స్వామి మీరు వినండి, నేను ఒకటే చెప్తున్నా. స్వామి ఒక్క మాటనండి. మీకు రాజకీయాల గురించి అవగాహన ఉంటుంది మీకు, ఎందుకంటే మీరు అన్నీ తెలిసిన వ్యక్తి. మీరు ఒకటి చెప్తున్నాను, ఒకటే వినండి. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరిగేటువంటి అన్యాయ అక్రమాలను కూడా మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాకప్ డెత్ జరిగితే ఆ లాకప్ డెత్తో జరిగినటువంటి ఒక వ్యక్తి కనీసం డెడ్ బాడీ కూడా ఇవ్వకుండా, అతను బూడిద కూడా ఇవ్వకుండా ఆ తల్లి ఎంత ఘోరంగా ఏడ్చిందో మీరు అందరూ కూడా గమనించారు. అంటే ఉండండి స్వామి, ఉండండి సార్, స్వామితో మాట్లాడండి. ఇప్పుడు ఏ విధమైనటువంటి ఏ వ్యక్తినైనా కానీ ఈ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే తనకు కాని వ్యక్తిని అక్రమంగా హింసించి చంపేసి బూడిద కూడా లేకుండా చేసేటువంటి కార్యక్రమాలు చేస్తుంది. ఇటువంటి కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ చట్టాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది, విధుల్ని తన చేతిలోకి తీసుకుంటుంది. వీటన్నిటినీ కూడా మీరు స్వామి గారితో మాట్లాడుతున్నట్లేదు, అది 1-to-1 మాట్లాడుతున్నట్టుంది. నేను ఇస్తాను మీకు, సమయం అయిపోయింది. వీటన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ పోతుంది సార్. స్వామి మధుసూదన్ గారు సార్ టాపిక్ పక్కపోతుంది. గవర్నర్ కరవండి, మీకున్న హక్కులన్నీ మీరు ఉపయోగించండి. దాన్ని తప్పు నాకు ఈ విధంగా ఏ వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసి తన సొంత మనుషులకు మాత్రం ఆ చట్టాన్ని ఒక విధంగా, తన సొంతం కాకుండా ఉంటే తనను వ్యతిరేకించినటువంటి వ్యక్తులకు ఇంకొక విధంగా చట్టాన్ని అప్లై చేస్తున్నదనేటువంటి దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయస్థానాల్లో వచ్చినటువంటి తీర్పులకు మేము కట్టుబడతాం. అప్పటిదాకా చట్టాలని మన చేతుల్లోకి తీసుకోకుండా, తెలుగుదేశం పార్టీ చేతుల్లోకి తీసుకోకుండా ఉండడం కోసమే మేము అంతేగాని దేశాన్ని విడగొట్టే వాళ్ళు మేము సపోర్ట్ చేయట్లేదు. మరి మేము పోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పోకుండా ఉంటే ఈ సాయి కండలుగా జోసఫ్ గారి మాటలని మన మధుసూదన్ రెడ్డి గారు కండలుగా ఖండించారు. వారి పార్టీ స్టాండ్ అన్నారు, సంతోషం. మరి అంబటి రాంబాబు గారు జోసఫ్ పార్టీ తరఫున లీగల్ సపోర్ట్ ఎందుకు ఇస్తానన్నారు? అవును, మరి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు ఆ వ్యక్తిని న్యాయస్థానం తీర్పిచ్చేంత వరకు ఆ వ్యక్తికి మీరు ఏ విధమైనటువంటి చట్టపరమైనటువంటి దురుద్దేశాలు మీరు ఆపాదించకూడదు. మీ పార్టీ ఉండేదే చట్టపరమైన దురుద్దేశాలు ఆపాదించడానికి. అదే ఖండించాము, ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా ఖండిస్తున్నా, ఇప్పుడు కూడా ఖండిస్తున్నా. అరే ఇప్పుడు కూడా ఖండిస్తున్నా, మళ్ళా చెప్తాం. అరే నేను చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటయ్యా? నేను చెప్పేది ఏంటి, మీరు వినేది ఏంటి? మళ్ళీ అడిగేది ఏంటి? నేను చెప్పేది అర్థం కావట్లేదు. తెలుగే మాట్లాడుతున్నాను. మీకు అసలు ఏం తెలుసు అర్థం కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కాదు. చెప్పండి సార్, ఆయన ఏమంటారంటే నేనేం మాట్లాడుతున్నా సార్, సార్ ఆయన ఏమన్నారు, ఖండిస్తున్నాను అంటే అర్థం ఏంటి? అవతల వాడు తప్పు చేస్తేనే ఖండిస్తారు. ఇప్పుడేమో ఖండిస్తున్నానని చెప్తున్నారు టీవీల ముందు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఖండించట్లేదు, అంబటి రాంబాబు గారు ఖండించట్లేదు, పేరుని నాని గారు ఖండించట్లేదు. ఖండిస్తున్నారు అని అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఇది యాక్చువల్ గా జరిగి దీని బ్యాక్గ్రౌండ్ లో ఒకటి చెప్తాను సార్. సామాజిక మాధ్యమాల్లో హేరామ్ ఆంధ్రప్రదేశ్ లో దారుణాలు జరుగుతా ఉన్నాయి. ఎందుకు హేరామ్ సేవ్ ద ఏపీ అన్నాడు. హేరామ్ సేవ్ ద ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్. అదే హేరామ్ సేవ్ ద ఏపీ. మీరు చేసేటువంటి అన్యాయాలను అక్రమాల నుంచి కాపాడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నాడు. చట్టపరంగా మీరు చేసేటువంటి దుర్మార్గాల గురించి కాపాడమని చెప్పని మీరు ఇప్పుడు మొత్తం తలకాయలు నరికేస్తున్నారు. మేము ఎంట్రుకలు మాత్రం దొరికాయి, మీరు తలకాయలు తీసేస్తున్నారు. అదే మొత్తం తలకాయలు నరికేస్తున్నారు మీరు. మేము బ్లేడ్తో మాత్రం సేవ్ చేసాం, మీరు మొత్తం తలకాయలు నరికేస్తున్నారు.
ఇప్పుడు మీ దౌర్భాగ్యం కృష్ణలంకలో సాయి కృష్ణ విషయంలోనే బయటపడిపోయింది. మీ దౌర్భాగ్యం ఏంటనేది సాయి కృష్ణ విషయంలో మీ దౌర్భాగ్యం బయటపడిపోయింది. మీరు వచ్చి మాట్లాడతారు, మళ్ళా మీరు వచ్చి మాట్లాడతారు. రైట్ సేవ్ ఏపీ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, సేవ్ ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. నేను కూటమి కూడా అన్నాను. సేవ్ ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గురించి మీద నుంచి ఈ రోజు సేవ్ ఏపీ ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సేవ్ ద ఏపీ అనే దాంట్లో, సేవ్ ద ఏపీ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ దీనికి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాధా మనోహర్ దాస్ గారు, మీకు ఈ సంగతి తెలుసు కదా, బత్సలకూరి జోసెఫ్ కి వైఎస్ఆర్సీఏ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు లీగల్ సపోర్ట్ ఇస్తానన్నారు. దీనికి మీ అభిప్రాయం ఏంటి? ఎస్, లీగల్ సపోర్ట్ ఆయన చెప్తారు, చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు, ఆయన చెప్పండి. రాధా మనోహర్ దాస్ గారు చెప్పండి, ఆయన అడిగారు ఏదో, దానికి చెప్పండి సమాధానం. నన్ను ఇప్పుడు అడిగిన ఆయన ఎవరు? ఈ బ్లాక్ వంశీకృష్ణ గారు, బండారు వంశీకృష్ణ. నేను బండారు వంశీకృష్ణ అండి, తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అండి నేను. నమస్కారం సార్. వంశీ గారు, మీరు ఆల్రెడీ అన్ని కాదండి, అన్ని చక్కగా అడిగేశారు. ఇంక చెప్పేదేముంది? పర్ఫెక్ట్ గా మీరు క్వశ్చన్ వేసేసారు. ఇంకా వాళ్ళే చెప్పాలి. వాళ్ళు చెప్పట్లేదు సార్. మరి అదే సార్, ఇప్పుడు సార్ ఇప్పుడు మీ వంశీ గారు, మీరు చెప్పిన దానికి ఏం చెప్పగలనంటే ఉపమానం చెప్పగలను. ఈ మామిడి పండు కుళ్ళిపోయిందని డిక్లేర్ చేశాక ఇది దాన్ని తింటారా? మామిడి పండు కుళ్ళిపోయిందని డిక్లేర్ చేశాక దాన్ని తినడం గాని ఇంట్లో పెట్టుకోవడం కానీ చేయం కదా. ఒక వ్యక్తి పనికి మాలిన వాడు దేశద్రోహి కన్ఫర్మ్ అయ్యాక అతనికి మళ్ళీ మనం సపోర్ట్ చేయం కదా. చేస్తున్నారంటే అది డబుల్ స్టాండర్డ్. నేను చెప్పనా స్వామి? చెప్పండి. అది మీకు తెలిసినంత వరకు హైందవ సంస్కృతి ప్రకారం మీరు మాట్లాడుతున్నారు. ధర్మం వేరు, చట్టం వేరు. చట్టం దృష్టిలో న్యాయం అయినటివి, ధర్మం దృష్టిలో న్యాయం కాదు. స్వామి వారు వినాలి. స్వామి మీరు వినండి. ఒక అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని చట్టరీత్యా న్యాయం, ధర్మం, అది తప్పు కాదు. చట్టరీత్యా తప్పు కాదు. ఇదే ధర్మరీత్యా వస్తే తప్పు. అవునా కదా స్వామి? చట్టం వేరు, ధర్మం వేరు. అర్థమైందా స్వామి? మీకు వినపడుతుందా? మీకు అర్థమైందా లక్ష్మీకాంత్? వారి స్టాండర్డ్ వారికి అర్థం కావాలి నాయన. స్వామి మీ ముగ్గురు యాక్షన్ అయిపోకండి. నేను చెప్పేదేనండి. ఒక అమ్మాయి ఏదైనా తప్పు చేస్తే మీరు వినండి స్వామి, బాగా వినండి స్వామి, వినండి. మీరు వినుకుంటే మామిడి పండు చెప్తే మేము వినలేదా? ఒక అమ్మాయి తప్పు చేస్తే చట్ట పరిధిలో అది తప్పు కాదు. ఏ కోర్టుకి వెళ్ళినా సరే నువ్వు ఎందుకు తప్పు చేసావు అనేటువంటి శిక్ష వేసేటువంటి పరిస్థితి లేదు. అదే హిందూ సంస్కృతి ప్రకారం, హిందూ ధర్మం ప్రకారం ఆ అమ్మాయి తప్పు చేసింది అంటారు. చట్టం వేరు, ధర్మం వేరు. చట్ట పరిధిలో ఉండేటువంటి మంచులన్నీ ధర్మ పరిధిలో మంచివి కాదు. కానీ ఇక్కడికి వచ్చే కాలికి చట్ట పరిధిలో మీరు ధర్మ పరిధిలో మాట్లాడుతున్నారు. ఈ రావణ విషయాన్ని మేము చట్ట పరిధిలో కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ కాబట్టి. చట్ట పరిధిలోకి వచ్చే కాలికి అతను తప్పుదారుడా కాదా, అతను ప్రయోగించినటువంటి ఈ చట్టాలు అసలు ఏ విధంగా ప్రయోగించారనేటువంటి ఆలోచనను కూడా చేయాల్సిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము వాటిని సపోర్ట్ చేయట్లేదు. మేము 100% రావణ చేసిన వాటికి శిక్ష అనుభవించాలి అతను. కానీ శిక్ష అనుభవించే వరకు అతని పైన జరిగేటువంటి అన్యాయాల అక్రమాలు కాదు చూడాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. మేము అట్టని చెప్పి మీరు అనేది ఏంటంటే ఉరి శిక్ష వేసినా కూడా మంచిగా బిర్యానీలు అన్ని పెట్టి బాగా మేపి లాస్ట్కి టైం వచ్చాక ఊరు ఎలా తీస్తారో అదేవిధంగా రావణ కూడా ఏం అనకూడదు, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు అంటారు. అంతే. ఏనేంటి స్వామి, ఏనేంటి సార్? ఆయనకు ఉరి శిక్ష వేస్తే తప్పు, మనకి న్యాయస్థానం ఉరి శిక్ష చేస్తే అందరూ యాక్సెప్ట్ చేయాలి. సరే, ఒక్క మాట చెప్పండి. యాక్సెప్ట్ చేద్దాం న్యాయస్థానాలు వేస్తే. ఒక్క మాట చెప్పండి. ఇప్పుడు ఇందాక నుంచి ఆయన అడిగేది అదే. అంబటి రాంబాబు గారేమో నేను లీగల్ గా కాపాడుతాను, నేనున్నానంటారు. ఇప్పుడేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా పార్టీకే సంబంధం లేదంటారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క చిన్న పిల్లను కూడా రేప్ చేసి చంపేస్తానన్న బోరుగడ్డ అనిల్ అనేవాడు మీ పార్టీకి సంబంధం లేదంటారు. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి నా దేవుడు, ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను. ఏం జరుగుతుంది సార్? ఇది పాపం, ఇది చట్టం పాపం. ఎన్ని చూడరా మీరు ఒకటి వినండి సార్, వినండి సార్, వినండి. ఉండండి అయ్యా,
ఇది ఏమో మరి ఏదో చూపిస్తున్నాడు ఆయన. అరే నవ్వు బాగా నువ్వు ఇను ఇది దీనికి ఏమంటారు? దీనికి ఏమంటారు? దీనికి ఏమంటారు చెప్పండి. అంటే బోరుగడ్డ నీరు అన్నారు మా పార్టీ కాదు, మీ పార్టీ వ్యక్తులే అంటే మీరేమన్నారు వాళ్ళని చెప్పండి. ఎవరైతే ఇప్పుడు మీరు ఇందాక నుంచి చెప్పారు కదా, చట్టం, ధర్మం, న్యాయం అని. మీరు డైరెక్ట్ గా వాంటెడ్లీ మనసులో పెట్టుకుని పొడిచేశారు అనుకోండి, మీకు ఒక రకమైన శిక్ష పడుద్ది. మీరు నన్ను చంపేపోయారు, నేనే మిమ్మల్ని చంపేపోయా. వినండి సార్, వినండి, నేను మిమ్మల్ని చంపేపోయా, మీరు ప్రతిఘటించే క్రమంలో మీరు నన్ను చంపేశారు, మీ మీద కేసు ఉండదు. ఇప్పుడు దాకా ఇన్ని చట్టాలు తెలిసిన మీరు పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా తిట్టిన తర్వాత కొంతమంది రియాక్ట్ అయ్యి ఉండొచ్చు. ఆ రియాక్ట్ అయిన విధాన్ని మీరు మ్యూజిక్ కేసు చూపిస్తేట. ముందు స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతి దారుణంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టింది. మరి పవన్ కళ్యాణ్ తిట్టిందట ఎవరు స్టార్ట్ చేశారు? ఎవరు స్టార్ట్ చేశారు? పవన్ కళ్యాణ్. మీరు ప్రజలు నమ్ముతారు, ప్రజల నిర్ణయం మీద మీరు నమ్మకుందా లేదా? పవన్ కళ్యాణ్ తిట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కి ఎందుకు అంత మంచి విజయం ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని ప్రజలు నమ్మారు, జగన్మోహన్ రెడ్డి తిట్టిచ్చాడని ప్రజలు నమ్మారు. ఎలక్షన్ వేరు, ఎలక్షన్ లో వచ్చిన రిజల్ట్ వేరు, వాళ్ళ యొక్క మనస్తత్వాలు వేరు, రాజకీయం వేరు, వాళ్ళ మనస్తత్వాలు వేరు. ఈ విధంగా మీరు దీన్ని చివరిగా కంక్లూడ్ చేద్దాం. మా రాధా మనోహర్ దాస్ గారు, జరిగిన మొత్తం డిబేట్ సంబంధించి మొత్తానికి మీరు రావణ్ గురించి ఏం చెప్తారో చెప్పి, డిబేట్ గురించి చెప్పి కంక్లూడ్ చేయండి సార్, ప్లీజ్ కంక్లూడ్ చేయండి. హరే కృష్ణ అండి. మా ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే, మన రాష్ట్రం చాలా గొప్పది సార్, చాలా గొప్పోళ్ళు పుట్టారు సార్. సౌండ్ గజయ్, చాలా మంది గొప్పోళ్ళు పుట్టారు, వాళ్ళు ఎన్నో కళ్ళ కన్నారు, ఎన్నో త్యాగాలు చేశారు. మన ప్రకాశం పంతులు గారు అయితే చిత్తశివ సమయంలో తిండి కూడా లేనటువంటి స్థితి అనుభవించారు. వారి త్యాగాలు వ్యర్థం కాకుండా ఈ తెలుగు నేల మీద పుట్టినటువంటి గొప్ప వాళ్ళ యొక్క పేరు నిలబెట్టేలాగా మనం జీవించాలి తప్ప కేవలం కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోయే పార్టీల కోసమో, వ్యక్తుల కోసమో, మరో దాని కోసమో రాష్ట్రం యొక్క పరువుని, తెలుగు నేల యొక్క పరువుని అసలు దిగజార్చకుండా హుందాగా వ్యవహరించి ఈ దేశంలో మనకొక విలువ, మనకొక గొప్పతనం ఉంది ఈ తెలుగు నేలకి, దాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. హుందాగా వ్యవహరించండి, అందంగా వ్యవహరించండి. కేవలం ఒక ఈగోతోనో లేకపోతే ఒక పార్టీవాదిగానో కులవాదిగానో బిహేవ్ చేయక. సేవ్ ఏపీ, సేవ్ దిస్ కల్చర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి సార్. నేను ఇందాక రాధా మనోహర్ దాస్ గారు మాట్లాడుతున్నప్పుడు, లేదంటే మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు నేనేం అడ్డం పడలేదు. ప్రతి దానికి ఒకటి భారతదేశం అనేది ఒక చరిత్ర సార్. ఆ చరిత్ర తగ్గట్టుగా ఒక సనాతన ధర్మం అనేది 3500 సంవత్సరాల నుంచి 4000 సంవత్సరాల ప్రాచీనం పొందింది. ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని బ్యాంకాక్ కానీ, లేదంటే యూకే లాంటిది కానీ, ఆస్ట్రేలియా కానీ, పక్కన ఉన్న నేపాల్ కానీ, ఇటువంటి దాదాపు 100 పైన దేశాలు, 135 దేశాల వరకు ఇప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాయి. అసలు భారతదేశం అంటే హిందూ దేశం కాదని నువ్వు మాట్లాడతారు. కాశ్మీర్ పండితులు తిట్టిన వాళ్ళని మద్దతు తెలుపుతారు. హిందుత్వాన్ని కించపరిచిన వ్యక్తికి వాళ్ళ రోజున వెళ్ళి పరామర్శలు చేస్తారు. రాముడిని విమర్శించిన వ్యక్తుల గురించి మాట్లాడతారు. ఇట్లాంటి డిబేట్లు పెట్టుకొని రాధా మనోహర్ దాస్ గారు లాంటి వ్యక్తులని కూడా మనం చాలా తక్కువ చేసి మాట్లాడేవారు స్టేజ్ ఎక్కి. ఒకటి, వాళ్ళు పెట్టుకున్న సభ ప్రకారంగా వాళ్ళు చేసుకోవాల్సిన ఏంటంటే సమస్యల మీద మాట్లాడుకోవాలి. కానీ హిందువులను వ్యతిరేకులుగా చేసి ఒక సెక్యులర్ ముసుగేసుకొని ఇవాళ కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా పవన్ కళ్యాణ్ గారి మీద దోషణలు చేస్తూ సనాతన వాది అని చెప్పేసి, సార్ నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా. ఇందా రాధా మనోహర్ గారి కోసం ఒక మాట మాట్లాడారు. కనకదుర్గమ్మ వారిని దయ్యం అని మాట్లాడితే మీరేం మాట్లాడారు? ఆయన దగ్గర నుంచి ఇప్పటికి సమాధానాలు. కానీ కనకదుర్గం గుళ్ళో వెండి సింహాలు పోతే మాత్రం వీళ్ళ దగ్గర నుంచి సమాధానాలు వస్తాయి. కానీ అంతర్వేదిలో రథం దాఖలు పడితే సమాధానాలు రావు. ఇటువంటివన్నీ జరిగినాయి. దాదాపు 227 గుళ్ళ మీద, దేవతా మూర్తుల మీద దాడులు జరిగినాయి కాబట్టే కదా సార్
వారాహి డిక్లరేషన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో అక్కడ సభ పెట్టింది, దాని మీద మాట్లాడింది. రైట్, చివరిగా చెప్పండి. కమిటీ ఉండాలని చెప్పేసి చెప్పింది. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా ఇవన్నీ మాట్లాడరు. పవన్ కళ్యాణ్ సనాతనవాది, సనాతన ధర్మ పరిరక్షకుడు. ఇప్పుడు వచ్చే పవన్ కళ్యాణ్ గారే వచ్చి సమాధానం చెప్పాలి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా జరిగే కుట్ర జరుగుతుంది అని చెప్పే దానిలో వాస్తవం ఉందంటారు. చివరిగా చెప్పండి సార్. మీరు పెట్టండి పెట్టు. రాష్ట్రం రావణ కాష్టం అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది ఆదిలోనే మనం తుంచకపోతే, ఆదిలోనే మనం కట్టడి చేయకపోతే, ఇటువంటి రావణ లాంటి వ్యక్తులు ఇంకొక 10 మంది పుట్టుకొస్తే రేపొద్దున యువత కాస్త రేపొద్దున చెడదారిని బట్టి అతని భావజాలాన్ని పట్టుకుంటే గనక హిట్మా చట్టాలు కూడా పనిచేయవు సార్. హిట్మా ఆచరణ కూడా మనం పనిచేయవు సార్. రేపొద్దున ప్రభుత్వాలను వ్యతిరేకించే పరిస్థితులు వస్తాయి. అందుకనే రావణ్ మీద ప్రభుత్వం ఇటువంటి చర్యలు తీసుకుంటుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. రైట్ వంశీ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. సార్, అదే రాధా మనోహర్ దాస్ గారు చాలా క్వశ్చన్స్ అడిగారు, నేను కూడా అడిగాను. మరి మధుసూదన్ రెడ్డి గారు ఆన్సర్ అయితే లేదు. ఎందుకు అంబటి రాంబాబు గారు లీగల్ సపోర్ట్ ఇస్తానన్నారని అడిగాను. ఈయనేమో ఏంటండి అంతసేపు మాట్లాడితే వంశీ ఆన్సర్ లేదంటారు ఏంది? ఇప్పుడు దాకా అదే చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు ఎంతసేపు మాట్లాడితే మీకు అర్థం కాదు. మీకేమైనా చెవులు ఏమైనా వినపడలేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు దాకా మాట్లాడాను కదా. మాట మీద ఉన్నారా? ఇంకా ఆయనకు లీగల్ సపోర్ట్ ఇచ్చే మాట మీదే ఉన్నారా? అదే ఇప్పుడు దాకా మాట్లాడింది అదే కదా. నేను మాట మీద ఉన్నారా? ఇన్ని డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు? రావణ్ కనకదుర్గమ్మ వారి మీద మాట్లాడినటువంటి మాటల్ని, అలాగే హిందూ దేవుడి మీద మాట్లాడినటువంటి మాటల్ని, ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత మీరు వైఎస్ఆర్సీ పార్టీ నుండి అతనికి సపోర్ట్ ఇస్తా ఉన్నారా, అతనికి లీగల్ సపోర్ట్ ఇస్తా ఉన్నారా అనేది ఒకసారి మీరు ప్రజలకు వివరించాలని అయితే నేను అనుకుంటా ఉన్నా. రైట్, మీరు మాట్లాడండి, కంక్లూడ్ చేయండి మీరు. సార్, ఇప్పుడు ఈ సనాతన ధర్మం అంటున్నారు వీళ్ళు. సనాతన ధర్మాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందా? ఎందుకు వ్యతిరేకిస్తుంది? హిందువులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేది 90% హిందువులు ఉన్నారు కదా. ఒక క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు మీకు ఎందుకో సాయి అనే పేరు బాగా కలిసి వచ్చొద్దా లేదంటే ఏంటో తెలియదు, కానీ మీ పార్టీలో ఇప్పుడంటే మీ పార్టీలో లేరంటున్నారు, ఆయన బయటకు వచ్చారు విజయసాయి రెడ్డి గారు. ఆయన పక్కన పెడితే ఎంతో కాలం మీ పార్టీ మొత్తాన్ని కూడా భుజస్కంధాలపైన నెత్తి మీద మోసిన ఒక జర్నలిస్ట్ గారు ఈ రోజున మీరు చేస్తున్న పనుల్ని తిట్టిన చోట తిట్టకుండా తిడితే ప్రజల్లోకి ఎలా వెళ్ళిందో తెలుసా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఏమైనా నెత్తి మీద హిందూ ధర్మ వ్యతిరేక అని చెప్పాలనుకుంటుందని జర్నలిస్ట్ సాయి గారు అడిగిన ప్రశ్నకి మీ మంత్రుల్లో, మాజీ మంత్రుల్లో కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక్కళ్ళు కూడా సమాధానం చెప్పలేదు. ఈరోజు జర్నలిస్ట్ సాయి అడిగిన ప్రశ్నకి మీరు ఏదైనా సమాధానం చెప్తారో నేను చెప్తాను సార్. చెప్పి క్లోజ్ చేయండి. చెప్పి క్లోజ్ చేయండి. సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజ్ చేయదు. సర్వమతాల్ని, అన్ని మతాలను కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక సెక్యులర్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దాంట్లో హిందూ మతాన్ని 100% ఎటువంటి మనోభావాలు దెబ్బతినకుండా, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ప్రవర్తించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు చెప్తున్నారు సార్, రథం తగలబెట్టింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు. అదే రామతీర్థంలో రాముడిని తల నరికిన వ్యక్తి చనసూరి బాబు అనేటువంటి ఒక వ్యక్తి తల నరికితే అతనికి చంద్రబాబు నాయుడు అతనికి 5 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రిలీజ్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇది సెక్యులర్ పార్టీ. ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అన్యాయం కదా? అదే అన్యాయం కదా సార్? నన్ను మాట్లాడి మీరు మాట్లాడలేదు. అదే చిరసూరి బాబు అనేటువంటి చిరసూరి బాబు రాముడిని తల నరికితే అదే ద్రాక్షారామంలో ఒక శివలింగాన్ని ధ్వంసం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు పెట్టారు సార్. చిరసూరి బాబు ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు తేనెటీగల వల్ల సార్ ఒకటి సార్, వీళ్ళు చెప్పేదంతా వాస్తవాలు. టీవీ ఇదే రాముడి విగ్రహాన్ని పగలగొట్టిన వారు తల నరికినటువంటి చిరసూరి బాబుకే 5 లక్షల రూపాయలు చెప్పండి. ఒక అన్వేషణ చెయ్యిరిగిపోతే ఇంకొక బొమ్మ తెచ్చుకోవాలి, దానికి పెద్ద ప్రాబ్లం చేస్తారేంటన్నా? మీ మంత్రి కొడాలి నాని మాట్లాడింది కూడా తప్పు కదా? ద్రాక్షారామంలో రీసెంట్ గా నేను అడుగుతాను సార్, ద్రాక్షారామంలో రీసెంట్ గా ఒక శివలింగాన్ని ధ్వంసం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు సీసీ ఫుటేజ్లో డైరెక్ట్గా దొరికేశాడు. ద్రాక్షారామంలో ఒక లింగాన్ని పగలగొడితే ఆ లింగాన్ని
పునఃప్రతిష్ఠ చేస్తూ అప్పటికప్పుడే ఒక 10 నిమిషాల్లోనూ అర్ధ గంటలో ఒక లింగాన్ని తీసుకొచ్చి పడేయినారు. అంటే ఒక లింగ ప్రతిష్ఠ కూడా విలువ లేకుండా పోతుంది. అసలు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి నేను బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి వ్యక్తి సడన్ గా ఎందుకు సనాతన ధర్మడయ్యాడు అనేటువంటిది కూడా చెప్పాలి. బాప్టిజం తీసుకున్నాను అనేటువంటి మాట ఈ యొక్క సనాతన ధర్మడయ్యేటువంటి పవన్ కళ్యాణ్ ఆయన ఒక పార్టీ నాయకుడు, అదే పార్టీ భాషలను గౌరవిస్తాడు కాబట్టి పార్టీ నాయకుడు ఏంది? పార్టీ నాయకుడు ఆగండి. ఇప్పుడు ఒక మాట చెప్పండి. ఇప్పుడు హిందూ పార్టీ నాయకుడు అలాగా సార్ పవన్ కళ్యాణ్ గారిని వదిలేయండి, నేనున్నాను సార్, నేనున్నాను. జగన్మోహన్ గారు కాదు సార్, హిందూ ధర్మానికి సమాధానం చెప్పండి. కాదు సార్, మీరు ఒకదానికి సమాధానం చెప్పండి. అదే గౌరవించాలి, పాటించడానికి మధుసూదన్ రెడ్డి గారు, అన్ని మతాన్ని గౌరవించాలి. ఒక వ్యక్తికి ఒకే మతం ఉంటుంది, ఒక వ్యక్తికి ఒక టైంలో ఒకే మతం ఉంటుంది, ఒక వ్యక్తికి అన్ని మతాలు పాటించడానికి లేదు, అన్ని మతాలను గౌరవిస్తాడు. నేను ఒక మాట చెప్తాను చెప్పండి. ఇప్పుడు ఒక్క నిమిషం సార్ నేనున్నాను, నన్ను ఎవరో వచ్చి ఏదో చెప్పి నా మనసులో దూరి ఉదాహరణ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు వదిలేండి. ఒక్క నిమిషం, ఒక్క క్వశ్చన్. అంటే ఈ రోజు అదే ఈ రోజు ఒక మతం, రేపు ఒక మతం, ఎల్లుండి ఒక మతం, రేపు పోయి బుద్ధిస్ట్ అంటాడు, ఎల్లుండి పోయి ఇంకో మావోయిస్ట్ అంటాడు, ఏదో ఒక ఇష్టం ఇస్తున్నప్పుడు నీకేం తెలియదు. బయటకు వచ్చి జెండా ఎగరేసాడా, ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడి హైదరాబాద్ లో మాదాపూర్ లో కూర్చోవద్దు. ఈ రోజు పవన్ కళ్యాణ్ 2 సంవత్సరాల చరిత్రలో ఎన్ని రాత్రులు విజయవాడలో ఉన్నాడు, డైలీ మాదాపూర్కి పోయేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రాన్ని గురించి మాట్లాడేటువంటి అధికారం లేదు. ఎందుకంటే అతను హైదరాబాద్ వాసి, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వాసి, మాదాపూర్ లో సుస్థిర నివాసం ఉంది, అతను మాట్లాడేదానికి అర్హత లేదు. ఒక్కరోజు కూడా విజయవాడలో నిద్ర చేయనటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు తాడేపల్లిలో అన్ని రోజులు నిద్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేశారని ఆయన అంటారు. ఎందుకు సార్ ఇదంతా మళ్ళీ మీరు మావి గారు అంటారు. ధన్యవాదాలు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఈ రోజు మీ పవన్ కళ్యాణ్ మాదాపూర్ లో 2 రోజులు స్టే చేశాడు, ఎన్ని రాత్రులు ఉన్నాడు, ఈ రోజు విజయవాడ ఎన్ని రాత్రులు ఉన్నాడు చెప్పండి. విజయవాడ ఎన్ని రోజులు ఉన్నాడు, మాదాపూర్ 2 రోజులు చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీకు దిల్లుంటే డేటా తరండి. మీకు పాలన చేసేటువంటి హక్కు ఉందా? మీకు పాలన చేసేటువంటి శక్తి ఉందా? సార్ పాలన చేసే శక్తి ఎవరికి ఉందో లేదో ప్రజలు తెలుస్తారు. మీరు ఎన్ని ఇది చేసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన